హలో హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఈజ్ వెల్. ఓటు కోసం కొత్త చట్టాలు రావాలి, అలా వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మన ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం, మంచి నాయకుణ్ణి ఎంచుకోవడం దేశ భవిష్యత్తుకు పునాది. 18 సంవత్సరాలున్న ప్రతి ఒక్కరూ ఓటు వేయడం దేవుడిచ్చిన వరం లాంటిది. ఓటు విలువ తెలియకపోయినా, ముసలి వాళ్ళు చాతగాకపోయినా ఓటు వేయడం బాధ్యతలా భావించి ఎలాగో వచ్చి ఓటు వేసి పోతున్నారు. ఈ జనాభా లెక్కలో మేము ఉన్నామని గర్వంగా చెప్పుకునేలా చేస్తున్నారు. అలాంటిది ఓటు విలువ తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఓటు వేయడం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఓటు వేయకపోతే ఏమవుతుందిలే, ఎవడేం చేస్తాలే అని తప్పు చేస్తూ సమర్థించుకుంటున్నారు. ఎవడి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసమే కఠినమైన కొత్త చట్టాలు రావాలి. ఓటు వేయకపోతే కఠినమైన చర్యలు ఎలా ఉంటాయో ప్రభుత్వం ప్రకటించాలి. ఒక కుటుంబంలో ఓటు హక్కు ఉన్న వారు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ఆ కుటుంబంలో ఒక్కరు ఓటు వేయకపోయినా ఆ ఇంటికి కఠినమైన చర్యలు తీసుకోవాలి. 3 నెలలు కరెంటు కట్ చేయాలి. 3 నెలలు రేషన్ కట్ చేయాలి. 3 నెలలు నీటి సరఫరా కట్ చేయాలి. పాస్పోర్ట్ 1 సంవత్సరం వరకు ఎక్కడికి వెళ్లకుండా రద్దు చేయాలి. 1 సంవత్సరం వరకు వారి ఇంట్లో ఉన్న ప్రతి వాహనం సీజ్ చేయాలి. 1 సంవత్సరం వరకు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలి. కాదు కూడదు అని వేరే వాళ్ళ వాహనాలు నడిపితే ఆ వాహనం సీజ్ చేయాలి. 10,000 జరిమానా ప్రకటించాలి. అలా కఠినమైన చట్టాలు రావాలని అనుకుంటున్నాను. అలా చేస్తే 100% పోలింగ్ జరుగుతుంది. అలాగే కుటుంబంలో ఓటు హక్కున్న వారు అందరూ వేస్తే ఆ కుటుంబానికి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించాలి. ఆ కుటుంబానికి 25 కేజీల బియ్యం బస్తా, మళ్ళీ ఆ ఇంటి ఆడపడుచులకు చీరలు గిఫ్ట్గా ప్రకటించాలి. అలా ప్రకటిస్తే ఇంట్లో ఆడవాళ్ళే మగవాళ్ళను తన్నుకుంటూ తీసుకొచ్చి ఓటు వేయిస్తారు. ఓటు వేయడం అంటే దేశ రక్షణ కోసం చేసే యుద్ధం లాంటిది. జై హింద్.